ప్రతి క్షణం ప్రజల పక్షం శ్రీవి న్యూస్. తూర్పుగోదావరి జిల్లా మండల కేంద్రం కపిలేశ్వరపురం శ్రీ సర్వరాయ ఉన్నత పాఠశాలలో మెగా పేరెంట్స్ టీచర్స్ 4వ సమావేశం ఘనంగా జరిగింది. పాఠశాల ప్రధానోపాధ్యాయులు వంగ శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అంచనాల కమిటీ అధ్యక్షుడు శాసనసభ్యులు వేగుళ్ల జోగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేగుళ్ల మాట్లాడుతూ ప్రభుత్వం పాఠశాలలు విద్యార్థుల అభివృద్ధికి చేపట్టిన చర్యలను వివరించారు. అనంతరం ఎమ్మెల్యే వేగుళ్ల పాఠశాలలో అసంపూర్తి తరగతి గదుల నిర్మాణాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాల విద్యార్థుల ప్రగతికి పాఠశాలకు దాతలు అందిస్తున్న సహకారాన్ని వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థుల ప్రగతిని తెలిపే హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులను, మూల్యాంకన పుస్తకాల గురించి ఉపాధ్యాయులు వివరించి తల్లిదండ్రులకు అందజేశారు. మెగా పీటీఎం వద్ద ఏర్పాటు చేసిన ఫోటో బూత్ వద్ద తమ తల్లిదండ్రులతో విద్యార్థులు ఫోటోలకై సందడి చేసి శుభదిన్ విందును ఆరగించారు. కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులు, గ్రామ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా మేము ఇక్కడ గురువులు చెబుతున్నప్పటికీ కూడా మీరు ఆ పాఠ్యాంశాలని పాఠ్యపుస్తకాలను ఒకసారి గమనిస్తారనే ఉద్దేశంతో రాష్ట్ర విద్యాశాఖ ప్రతి టెక్స్ట్ బుక్ లో కూడా ఫ్రంట్ పేజ్ ఎవ్రీ లెసన్ కి కూడా ఆ క్యూఆర్ కోడ్స్ అనేది పెట్టడం జరిగింది. దాన్ని మీరు స్కాన్ చేసిన వెంటనే మండపేటలోనే పోటీ ఉందని చెప్తున్నాను నేను. మీరు వచ్చిన ముందు కూడా చెప్తానండి, గవర్నమెంట్ మార్గానే వైఎస్ఆర్ తీసేది మమ్మల్ని తీసేసేటప్పుడు ఈ గ్రాంట్ కూడా ఉన్నాయి, పోటీలు ఉన్నాయి. ఇక్కడే పని చేద్దాం, మరి పోటీ అనేది రావట్లేదు. అందులో మరి స్టూడెంట్స్ కూడా బాగానే ఉన్నారు. మరి ఎందుకు మనం 307 మంది ఉన్నారు, 307 మంది మరి మన స్టూడెంట్స్ ఉన్నారు. మరి ఈజీగా మనకు వాళ్ళు కూడా గిట్టుబాటు అవుతుంది. మరి ఇచ్చేస్తున్నారు నాకు అర్థం అవ్వట్లేదు. ఏదైనా దాని మీద అందరూ బాధ్యత తీసుకుని ఒక వారం రోజుల్లోనే మార్పు జరిగిందని చెప్పి చెప్తారని చెప్పి నేను ఆశిస్తా ఉన్నాను. మన 30వ తారీఖు మండల మీటింగ్ 30వ తారీఖు చేస్తారు చూసి నాకు హెచ్ఎం వారు మండల మీటింగ్ వచ్చి అలాగే నాకు పలానా మార్చాం అని చెప్పి చెప్తారు. ఎవరైనా కూడా వంట ఇక్కడ చేయండి, ఇది మాత్రం కండిషన్. అప్పుడు ఏదో మన ఏదో బయటకి తెచ్చేస్తున్నారు, అలా చేస్తున్నారు, అది నేరం. అది నిజంగా మరి మీ ఇంకా హెచ్ఎం గారికి చాలా విసుగుతో కూడిన వ్యవహారం ఉండదు కదండి. బయట ఉండదు, చేయించకూడదు. ఇక్కడ ఏం పెట్టినా ఇక్కడ ఉండాలి తప్ప బయటికి తేకూడదు. అంచేత ఖచ్చితంగా మరి మన 30వ తారీఖుని ఎలా ఉంటాం కాబట్టి ఉద్దేశం మండలం గారికి అక్కడ వచ్చి మాకు ఆ నెంబర్ కూడా చెప్పాలని చెప్పి మనసారా కోరుకుంటా ఉన్నాను. తెలుగుదేశం అవ్వచ్చు, లేదా వైఎస్ఆర్ అవ్వచ్చు, లేదా జనసేన అవ్వచ్చు, లేదా బీజేపీ అవ్వచ్చు, కాంగ్రెస్ అవ్వచ్చు, ఎవరైనా కూడా ఈ విద్యకి విద్యార్థుల మీద పూర్తిగా శ్రద్ధ పెట్టడం కారణం ఏంటంటే మీ చదువు ద్వారా ఈ భారతదేశానికి ఒక మంచి సంపదగా మీరు తయారవ్వాలి. మరి ఇప్పుడు 10th క్లాస్ చదువుకునే పిల్లలు ఉన్నారు. మరి సరిగ్గా జీవితంలో ఒక మైల్ లైఫ్ మీరు చదువుకునే చదువు అంతకుముందు ఎలా చదువుకున్నా ఈ 10th క్లాస్ మీరు జాగ్రత్తగా మీరు చదువుకుని మరి మంచి మార్కులతో మీరు కలిసి అయితే మీరు ఎక్కడికి ఏం చదువుకుందాం అనుకుంటే, ఏం చేద్దాం అనుకుంటే, డాక్టర్ చదవాలనుకున్నా, ఇంజనీర్ చదవాలన్నా, లేకపోతే ఐఏఎస్ చదవాలనుకున్నా ఈ 10th క్లాస్ మార్కులు బట్టే మీ యొక్క జీవితం ఆధారపడి ఉంటుంది. అందుచేత మీరు జాగ్రత్తగా మాస్టర్లు చెప్పిన దాన్ని శ్రద్ధగా వినాలని, మరి ఆ రకంగా పనిచేయాలని చెప్పి మీ అందరికీ నేను సవినీయంగా తెలియజేస్తా ఉన్నాను. తర్వాత మనకి యొక్క గ్రౌండ్ గురించి కూడా చెప్పారు, కొంచెం లో లెవెల్లో ఉన్నాయి. మరి వర్షాకాలం నీరు పోతుందని ఖచ్చితంగా మనకి ఇప్పేసిన తర్వాత ఈ లెవెల్స్ అన్నీ కూడా మనం సరి చేసుకుని మరి పిల్లలు కూడా ఇంకా మంచి గ్రౌండ్ మనం ఏర్పాటు చేసుకుందాం. అదేవిధంగా మధ్యాహ్నం భోజనం గురించి కూడా మీరు మీరు చెప్పకముందే టీచర్ బాగా చెప్పడం జరిగింది. కాబట్టి ఎవరూ రావట్లేదు, అంతంత మాత్రంగానే ఆయన బతిమాలి కంటిన్యూ చేస్తున్నాం. బతిమాలి అని మరి మన హెచ్ఎం గారు శ్రీనివాస్ గారు మరి నాకు పైకి మేడమేట్ ఎక్కినప్పుడే చెప్పడం జరిగింది. అదే విషయం మరి మీరు కూడా నాకు చెప్పారు. మరి దీని సమస్య పరిష్కారం బయట నుంచి ఎవరు రారు, పక్క గ్రామం దాని నుంచో లేదా తాతపూడి నుంచో ఎవరు రారు. మన గ్రామంలోనే మరి ఎవరో ఒకరిని పార్టీకి పొలాలకు సంబంధం లేకుండా ఎవరు ఉత్సాహంగా ముందుకు వచ్చినా మరి వాళ్ళు సెలెక్ట్ చేసి వాళ్ళ చేత
మరి వంట చేయించే బాధ్యత మన కమిటీ వారు, హెచ్ఎం గారు, ఇతర అధ్యాపకులు, మెయిన్ మీ పేరెంట్స్ కూడా బాధ్యత మరి తీసుకోవాలి. చూడండి, కొన్ని గ్రామాల్లో అయితే పోటీ పడుతున్నారు, మేం చేస్తాం అని. మండపేట టౌన్లో అయితే నేను మున్సిపల్